జలధార జలహారతి పనులపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఇది ఏమాత్రం మంచి పద్ధతి కాదని మార్కాపురం కలెక్టర్ ఎం విజయ సునీత అధికారులను హెచ్చరించారు. కనిగిరిలో జలహారతి పనుల పురోగతిపై అధికారులు ప్రజలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కనిగిరిలోని 6 మండలాల్లో ఉన్న 134 చెరువుల్లో చేపట్టాల్సిన పనులపై వెంటనే నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల ప్రభుత్వం జిల్లాలో 5 మండలాలను తీవ్ర కరువు మండలాలుగా ప్రకటించగా వాటిలో 4 మండలాలు కనిగిరిలోనే ఉన్నాయని తెలిపారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని చెరువుల్లోని చిల్లకంప, పూడికతీత పనులపై ఎంపీడీఓలు, జీవీజీరాంజీ పథకం సిబ్బంది సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. త్వరితగతిన పనులు చేపట్టి పూర్తి చేస్తే వచ్చే వర్షాకాలంలో చెరువులు నీటితో కలకల్లాడుతాయన్నారు. క్షేత్రస్థాయిలో ప్రతి ఉద్యోగి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కలెక్టర్ ఆదేశించారు. జీవీజీరాంజీ, సిఎస్ఆర్ ఫండ్స్ దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిన ఆవశ్యకతను వివరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు, కనిగిరి ఇన్ఛార్జి ఆర్డీఓ శివరామరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. మన జిల్లాకు సంబంధించి 5 మండలాలు తీవ్ర కరువు మండలాలుగా ఇప్పటికే డిక్లేర్ చేయబడితే అందులో కనిగిరి నియోజకవర్గం నుండి 4 మండలాలు, కనిగిరి, పీసీపల్లి, సిఎస్పురం, హెచ్ఎంఆర్, ఈ 4 మండలాలు తీవ్ర కరువు మండలాలుగా డిక్లేర్ చేయబడి ఉన్నాయి. మరి ఇలాంటి తీవ్ర కరువు పరిస్థితులు మళ్లీ తలెత్తకుండా ఉండాలంటే దానికి ఒక ఆయుధంగా ఉపయోగపడే కార్యక్రమం ఈ జలధార జలహారతి ప్రోగ్రాం. ఇందులో భాగంగా ఇప్పటికే మనం చాలాసార్లు అవగాహన కార్యక్రమాలు టీసీలు పెట్టి మీ అందరికీ కూడా దీని మీద గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మీ అందరికీ గుర్తు ఉంటుంది, గత నెల ఈ నెల 6వ తారీఖు అరౌండ్ 11:30 నైట్ మీ అందరితో కూడా ఒక వీడియో కాన్ఫరెన్స్ కూడా నేను ఏర్పాటు చేయడం జరిగింది. దట్ ఇండికేట్స్ ద సీరియస్నెస్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. నైట్ 12 గంటలకు కూడా we are sitting in the collectorate and handling this program. అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారు కూడా మీ అందరి లైఫ్ ఈజీ చేయడానికి, మీ అందరి జాబ్ ఈజీ చేయడానికి సంబంధించి ప్రొఫార్మా డిజైన్ చేసి కేవలం 47 ట్యాంక్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే ఈ రోజు అప్లోడ్ అయింది. సో దీన్ని బట్టి చూసింది ఏంటంటే యాక్చువల్గా క్షేత్రస్థాయిలో దీని మీద కొంతవరకు నిర్లక్ష్యం అనేది ఉంది. మరి ఈ కార్యక్రమానికి ఉన్నటువంటి ప్రాధాన్యత దృష్ట్యా, అదేవిధంగా ఇక్కడ ఈ కార్యక్రమం యొక్క ఆవశ్యకత దృష్ట్యా మనం అందరం కూడా దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ రోజు ఇక్కడికి విచ్చేసినటువంటి నీటి సంఘాల నాయకులు మాట్లాడుతూ 1905లో పలానా చెరువు ఉంది, ఆ చెరువు బ్రిటిష్ కాలంలో ఏ విధంగా ఉండేది, ఆ తర్వాత ఎందుకు ఈ చెరువు ఈ విధంగా మారింది అని చెప్పి మనం వారు చెప్పడం కూడా విన్నాం. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఇలాంటి కార్యక్రమం చేపడుతున్నాము అంటే ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఉద్యోగి కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలి. ముఖ్యంగా దీనికి సంబంధించి 4 ఫేజెస్ కార్యక్రమాలు ఐడెంటిఫై చేస్తే ఫస్ట్ ఫేజ్లో మనం ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది వర్క్స్ అనే ప్రోగ్రామ్ టేకప్ చేయడం జరిగింది. ఈ ఐడెంటిఫికేషన్ ఆఫ్ వర్క్స్ అనేది ఫస్ట్ స్టెప్ అండర్ దిస్ ప్రోగ్రామ్. సో ఇది చాలా కీలకమైనటువంటి స్టెప్స్ కాబట్టి ఇక్కడికి వచ్చేసినటువంటి మండల్ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ కానీ, ఏపీఓస్ కానీ, ఏఈస్ అండ్ ఎంపీడీఓస్ షుడ్ వర్క్ యాజ్ ఎ టీమ్, ఒక కలెక్టివ్ వర్క్ చేసి మన నియోజకవర్గానికి సంబంధించి ఏ వర్క్స్ టాప్ ప్రియారిటీ ఆర్ కీ వర్క్స్ అనేది మనం ఐడెంటిఫై చేసి వాటి ఎగ్జిక్యూషన్ వరకు వీ హ్యావ్ టు టేక్ దిస్ ప్రోగ్రామ్ ఫార్వర్డ్. ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసినటువంటి నీటి సంఘాల నాయకుల యొక్క అనుభవం కూడా ఎంతో అవసరం. ముఖ్యంగా చాలా మంది పెద్దలు ఉన్నారు. మరి ఈ ట్యాంకులు ఎప్పుడు నిండాయి, ఏ సంవత్సరంలో నిండాయి, తర్వాత ఈ ట్యాంకుల పరిస్థితి ఏంటి, ఎందుకు నిండట్లేదు అనేది మీ ద్వారా తెలియజేసినట్టయితే ఆ వర్క్స్ టేకప్ చేయడానికి, వాటిని ఎగ్జిక్యూట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసి, ఇంత మంచి వేదికను అరేంజ్ చేసి మీ అందరి సమక్షంలో మరి ఈ నియోజకవర్గానికి సంబంధించిన ట్యాంక్స్ను, భూగర్భ జలాలను పునరుద్ధరించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది చాలా అభినందనీయం. వారికి జిల్లా తరఫున కూడా, డిపార్ట్మెంట్ తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి చాలా మంది ఈ దాతలు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, మనకు ఈ కార్యక్రమానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి, యాక్చువల్గా ఈ కనిగిరి నియోజకవర్గంలో దీన్ని ఎందుకు మనం చేపట్టాలి అనేది మరి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా జాయింట్ కలెక్టర్ గారు మాట్లాడుతూ మీకు చాలా వివరంగా చెప్పడం జరిగింది ఈ ప్రోగ్రామ్ ఉన్నటువంటి ప్రాముఖ్యత, ఇందులో పబ్లిక్ పార్టిసిపేషన్కి ఉన్నటువంటి ప్రాముఖ్యత, తద్వారా ఈ ఎన్ఆర్ఎస్ఎస్ ప్రోగ్రామ్స్ మాత్రమే కాకుండా సిఎస్ఆర్ ఫండ్
మరి సిఎస్ఆర్ ఫండ్ కింద దాతల సాయంతో చేయాల్సిన ప్రోగ్రామ్స్ కూడా మనం చేయాల్సినవి చాలా ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని మరి ఎక్కడైతే ప్రోగ్రామ్స్ ఎక్కడైతే అవసరమైనటువంటి వర్క్స్ ఐడెంటిఫై చేశామో వాటన్నింటినీ ముందుకు తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి దయచేసి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఎవరు మరి ఈ కార్యక్రమాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. దిస్ షుడ్ బి ఆన్ యువర్ టాప్ ప్రియారిటీ. ఖచ్చితంగా మరి జలహారతి ప్రోగ్రామ్ అనేది మన మార్కాపురం జిల్లాకి అత్యంత ఆవశ్యకం. కాబట్టి మరి ఈ ప్రోగ్రాంలో మీరందరూ కూడా ఖచ్చితంగా పాల్గొని ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ఫుల్ గా చేయాలని కోరుతున్నాను. ముఖ్యంగా ఈ రోజు ఈ కార్యక్రమంలో ముందుకొచ్చి ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.